ఆవిడ గురించి చెప్పాలంటే టాలీవుడ్ అనుష్క అని చెప్పుకోవచ్చు, రెబల్ స్టార్ అని చెప్పుకోవచ్చు, ఫైటర్ అని చెప్పుకోవచ్చు, యాంకర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ ఆర్టిస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. మల్టీ టాలెంటెడ్ పర్సన్. తను కబడ్డీ ఆడి ఒక కిక్ ఇస్తే అవతల వాళ్ళు ఇలా పడుంటారనమాట. సో ఇంత సర్ప్రైజింగ్ గెస్ట్ ఎవరు అని మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ లైక్ చేయకుండా గెస్ట్ని పరిచయం చేసేస్తాను. హలో అక్క, నమస్తే. హాయ్ రా. నేనేం పెట్టుకున్నా తెలుసా? నేనేం కబడ్డీ పిల్ల పెట్టుకున్నా. కబడ్డీ పిల్ల అని పెట్టాను. ఎందుకంటే అప్పుడు నేను కబడ్డీ రైడ్కి వచ్చినప్పుడు నువ్వు భయపడు, ప్లీజ్ ప్లీజ్ సిస్టర్ నన్ను మాత్రం ఏమనుకో ప్లీజ్, నేను జస్ట్ టచ్ చేసి వెళ్ళిపోతాను. అది ఐడియా ఉంది, అది గుర్తుంది. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా మహతక్కని ఇంటర్వ్యూ కోసం మహతి గారు మీరు అని మేము పిలవలేము. ఎందుకంటే మా బుల్లితెర నేను కూడా సీరియస్లో చేశాను కాబట్టి మా ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ మహతక్కని అక్క అని పిలవడమే అలవాటు. ఎందుకంటే తను కూడా పక్కింటి అమ్మాయి లాగా ఏదో లైక్ ఓన్ సిస్టర్లా చెప్పండి రండి చెల్లి అని మమ్మల్ని పిలుస్తూ ఉంటుంది. కాబట్టి నేను మహతక్క అనే పిలుస్తాను. ఆర్టిఫిషియల్గా యాక్ట్ చేయలేం కాబట్టి. అంతేనా కదా? సరే అక్క, నిన్ను చూడగానే ఫస్ట్ కబడ్డీ ఆడే ప్లేయర్స్ అందరికీ, మన సెలబ్రిటీ కబడ్డీ లీగ్లో ఆడిన సెలబ్రిటీస్ అందరికీ ఒక ఫియర్ ఉంటుంది. ఎందుకంటే ఇలా అలా పడేస్తాం. అమ్మా ఎంత మందికి దెబ్బలు తగిలాయి, ఎంత రైడ్లో ఎంత గొడవలు. అబ్బాబ్బా అల్టిమేట్ నేను అసలు ఇది మర్చిపోను. ఆ 2 years నన్ను ఎత్తుకుని ఇట్లా ఒక రౌండ్ రింగ్ తిప్పి కూర్చోబెట్టా. కొంతమందికి చేతులు తిరిగిపోయాయి, కొంతమంది కాళ్ళకి దెబ్బలు తగిలింది. ఆ ఊపులో ఇంకా అలా జరిగిపోతుంది. అంతే. నాకు ఇష్టం ఏదైనా గేమ్ ఆడని, యాక్టింగ్ కానీ ఎనీథింగ్ ఏదైనా ఉంటే సీరియస్గా నేను అందులోకి వెళ్ళిపోతా, ఇన్వాల్వ్ అయిపోయి ఆవాహం చేసుకుంటా. అంటే ఎంతమంది కాళ్ళు చేతులు ఇరిగాయా కబడ్డీలో అసలు ఘోరం. కానీ బాగా అది రన్నర్ అప్ అయినా. ఇంకొక 2 points అయితే నేను విన్ అయ్యేదాన్ని. అసలు రచ్చ అయింది కదా ఫైనల్స్ అప్పుడు. చాలా ఇదైపోయింది. అప్పట్లో మహతక్క రైడ్కి వస్తుంది అంటే ఇట్లా అందరు భయపడేది అనే ఫీల్ ఉండేది. ఇప్పుడు మళ్ళీ కబడ్డీ పెడితే మహతక్కకి ఆడే ఇంట్రెస్ట్ ఉందా? అంటే అదే ఊపుతో అదే ఫైర్ ఆడదాం కానీ కాకపోతే కొంచెం దెబ్బలు తగిలితే ఇప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. చాలా మందికి అప్పుడు ఇంకా వాళ్ళు హెల్త్ కూడా చాలా డిస్టర్బ్ అయింది. 2 years ఒక్కొక్కరు ఆపరేషన్ చేయించుకొని చాలా ఫీల్ అయ్యారు. కొంతమంది ఆర్టిస్ట్, కొంతమందికి పెయిన్స్ కూడా తగలంటే ఈసారి కొంచెం ట్రైనింగ్ తీసుకొని చాలా జాగ్రత్తగా చేస్తా ఒకవేళ మళ్ళీ కబడ్డీ ఆడాల్సి వస్తే. ఎందుకంటే ఇప్పుడు గ్లామర్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెరిగింది. అప్పట్లో మహతక్క ఇవన్నీ ఏం పట్టించుకోకుండా చాలా నార్మల్ గా ఉండేది. ఇప్పుడు మహతక్క అంటే కొంచెం కేర్ అది ఇది కొంచెం ఆ గ్లో ఇంకా బాగా తయారు కావాలి, ఇంకా అందంగా ఉండాలి, ఇంకా చాలా వండర్స్ క్రియేట్ చేయాలి, ఇంకా చాలా వర్క్ చేయాలి, ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి సిరీస్ చేయాలి, షార్ట్ మూవీస్ చేయాలి, సాంగ్స్ చేయాలి. నాకు చాలా ఉన్నాయి డ్రీమ్స్. యాక్చువల్గా మహతక్క గురించి ఒకటి చెప్పడం మర్చిపోయా. ఇంకొక 5 years అయితే 30 years ఇండస్ట్రీ అని చెప్పుకుంటది అక్క. 20 years అయింది ఇండస్ట్రీకి వచ్చి. 2004లో వచ్చానరా. ఇప్పుడు 20 years అయిపోయింది. బుల్లితెర స్టార్ట్ అయ్యి 25 years అయింది. సో నేను వచ్చి 20 years. ఏజ్ లో వచ్చా ఇండస్ట్రీ అంటే నేను 10th classలో వచ్చేసాను. ఇప్పుడు మనకు 2004లో ఆడిషన్ అయింది. 2006 నుంచి సీరియల్ స్టార్ట్ అయింది. నాకంటే 3 years అక్కడ వెతకడమే సరిపోయింది నాకు. ఫస్ట్ ఎంట్రీ 2004. 2006 నుంచి బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నా. 20 years నుంచి ఇండస్ట్రీలో ఎటువంటి రీమార్క్స్ లేకుండా, ఎటువంటి రూమర్స్ లేకుండా, గొడవలు లేకుండా యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మహతక్క ఎంతోమందికి హెల్ప్ చేశారు. మహతక్క చాలా మందికి తెలుసు. అది కూడా ఫీమేల్ ప్రొడ్యూసర్ అంటే కొంచెం స్ట్రగుల్స్ అవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అసలు ఎప్పుడు ఏ కంప్లైంట్స్ రాకుండా. కంప్లైంట్ అని కాదురా, అంటే నేను ఏంటంటే క్లియర్ ఉంటా. ఇది ఇన్ కేసు ఎవరికైనా నేను హెల్ప్ చేశాను అనుకో, వాళ్ళు మనీ ఏదైనా మనకు ప్రాబ్లం చేశాను అనుకో, లైట్ తీసుకుంటా, చిప్ డిలీట్ చేసేస్తా. నా స్టైల్ అదే. ఇప్పుడు మన నెంబర్స్ ఉంటాయి, ₹1 ఇవ్వడం అని కాదు. నాకు ఇప్పుడు నేను ఏం నేర్చుకున్నా అంటే నా లైఫ్లో మనీ అనేది ఎవరికైనా హెల్ప్ చేస్తే ఇంకా అది రాదు, రిటర్న్ రాదు. అట్లా అంటేనే హెల్ప్ చేయాలి, అది ఫిక్స్ అయిపోండి. మనీ ఇవ్వడం కంటే కూడా హాస్పిటల్లో ఉన్నావు, నీకు ప్రాబ్లం అయింది అని మెడిసిన్ ఇప్పిస్తా. అట్లా ఇప్పుడు నువ్వు ఫుడ్ లేదు అంటే రైస్ పంపిస్తా. కానీ మనీ అనేది చాలా చూసి జాగ్రత్తగా ఇవ్వాలి. మనీ విషయంలో నేను చాలా నేర్చుకున్నా. ఓకే. సో ప్రజెంట్ ఇప్పుడు యూట్యూబ్లో కానీ, రీల్స్లో కానీ, ఫేస్బుక్ షార్ట్స్లో కానీ ఎక్కడ చూసినా మహతక్క రీల్స్ ట్రెండ్ అయిపోతున్నాయి. ముఖ్యంగా వీరేంతో చేసిన రీల్స్ 35 million. అసలు ఏంటి అంత జోష్? చాలా బాగా. అదే వీరంతో నేను ఎప్పుడు మేల్తో చేయలేదు ఎక్కువ రీల్స్. ఫస్ట్ టైం వీరంతో చేసా. వీరన్ అంటే మేము ఎన్నెన్నో జన్మల బంధంలో నా బ్రదర్ రోల్ అతను. ఇద్దరం కలిసి చేసాము. ఇద్దరు హైట్ ఉంటాం కదా, సో పేరు చాలా బాగుంటుంది. ఒక రీల్ చేద్దామని అనుకుని ఒక 2-3 reels ఒకటే రోజు చేసాము. అది మిలియన్స్లో వెళ్తూనే ఉంది. ఎన్నిసార్లు అటు ఇటు పెట్టినా ఇటు తటు పెట్టేసినా వెళ్తూనే ఉంది. అసలు ఇప్పుడు అతనితో కలిసి చేద్దామని అనుకుంటున్నాను రీల్స్. ఇంకా ఫర్దర్గా ఏదన్నా ఇద్దరం ఒక రీల్ కపుల్ లాగా ఏదైనా అనుకొని చేద్దామని నేను. అతను నెక్స్ట్ మంత్ వస్తా అన్నారు, మాట్లాడదాం మహతి గారు అన్నారు. సో ఇద్దరం కలిసి చేద్దాం అనుకున్నా. పేరు సెట్ అయింది అంటున్నారు మా రిలేటివ్స్.
చాలా మంది నా ఫ్రెండ్స్ చాలా మంది చెప్తున్నారు ఎంత బాగున్నారు మీరు ఇద్దరు, ఏదో రియల్ పేర్ లాగా ఉన్నారు, మంచి ఫేస్, కళా ఫేస్, స్మైల్ ఇద్దరిది బాగా సెట్ అయింది. కామెంట్ చదివారు కదా మొత్తం అన్ని. RX100 కప్పులను కూడా ఏదో పెట్టినట్టున్నారు. పెట్టారు. ఇంకా అదేమంటారు, మేడ్ ఫర్ ఈచ్ అదర్, బ్యూటిఫుల్ కపుల్, మీ హస్బెండా, మీరిద్దరు ఎప్పటి నుంచి జర్నీ, అన్ని ఇక అన్ని అవే మెసేజ్లు ఉన్నాయి. వాళ్ళకి నచ్చింది, ఆ పేరు బాగా నచ్చింది. సపోజ్ వీరేన్కి పెళ్లి కాకుండా ఉంటే మహతక్క ఆయన్ని పెళ్లి చేసుకునే ఛాన్సెస్ ఉండేవా? పెళ్లి కాకుండా ఉంటే ఏమో చెప్పలేము, పెళ్ళి అయిపోయింది కదా ఇంకేం చెప్తాం. సో నో ఛాన్స్. నో ఛాన్స్. అంటే నార్మల్గా ఒక 10 lakhs 1 million ఓకే ఫైన్, 35 millions అంటే అది నార్మల్ విషయం కాదు. మంచిగా వెళ్ళింది, ఇంకా వెళ్తుంది, బాగా వెళ్తుంది, ఇంకా వెళ్తుంది, 50 millions ప్లస్ వెళ్తుంది అది. చాలా బాగుంది. అంత ఎక్స్పెక్ట్ చేయలేదా రీల్ చేసి? నేను ఫస్టే చెప్పాను ఇది బాగా వచ్చింది, ఇది చాలా బాగా వెళ్తుంది, కానీ ఇంత బాగా వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఓకే. సో మహతక్క 20 years జర్నీలో ఎన్నో ఒడిదొడుకులు, అప్ అండ్ డౌన్స్ చూసే ఉంటారు. సో అసలు 25 yearsలో ఈ ప్రొడ్యూసర్గా వర్క్ చేసి ఇంకా అదే ఫీల్డ్లో. నేను ప్రొడక్షన్ 2011లో చేశాను రా. ఫస్ట్ 2004లో ఆడిషన్, 2006లో సీరియల్, ఫస్ట్ మమతా MBBS సీరియల్లో ఒక రోల్ చేశాను. తర్వాత భార్యమని, అలా మొదలైంది, నా పేరు మీనాక్షి, హృదయం సీరియల్, ఇంకా చాలా చాలా చేశాను సీరియల్ చెప్పుకుంటూ వెళ్తే, గెస్ట్ రోల్స్ అని అవన్నీ ఇవన్నీ 70 serials ప్లస్సే చేశాను. ఇప్పుడు శ్రీదేవి డ్రామా జబర్దస్త్. ఇప్పుడు మళ్ళీ నేను చేసిన షో అత్త బంగారం కోడలు సింగారం అని ఒక ఈటీవీకి షో చేశాను. అహనా పెళ్ళంట అని ఒక సీరియల్ ప్రొడ్యూస్ చేశాను, ఒక వెబ్ సిరీస్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ ఈటీవీ విన్లో ఒక శుభాకాంక్షలు సిరీస్ ఫినిష్ అయింది. ఇప్పుడు మళ్ళీ నేను ఓన్గా చేస్తున్నా. తర్వాత ఒక వెబ్ సిరీస్ ప్లానింగ్ ఉంది, అది కూడా వీరేంతో చేద్దామని ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మంచిగా అతనితో కలిసి ఏదైనా వర్క్ చేద్దాం, ఒకటి ఇద్దరం కలిసి కపుల్గా ఒక వెబ్ సిరీస్ రిలీజ్ చేద్దాం. చాలా బాగుంటున్నాయి సిరీస్లు ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం. ఓకే. సో అయితే ప్రొడ్యూసర్గా ఇంకా జర్నీ బోర్ కొట్టలే, ఇంకా కిక్కిస్తుందా? ప్రొడక్షన్ చేయాలి, ఇంకా మెరాకిల్స్ క్రియేట్ చేయాలి, మంచి మూవీస్ చేయాలి, ఫ్యూచర్లో సాంగ్స్ చేయాలి, షార్ట్ మూవీస్ చేయాలి, ఫోక్ సాంగ్ చేయాలి, అండ్ పాడాలి. పాటల పిచ్చి కూడా ఉంది నాకు, ఇంకా దీంతో పాటు సాంగ్ పాడాలని. ఫస్ట్లో నేను కూడా యాంకరింగ్ చేసేది స్టార్ మాలో. సో దాని నుంచి సీరియల్ నుంచి ప్రొడక్షన్. నేను అనేది ఏమంటానంటే వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఖాళీగా ఉంటే మనకి ఎన్ని పిచ్చి ఆలోచనలు వస్తాయి. వర్క్ ఎప్పుడు మన బ్రెయిన్ వర్క్తో బిజీగా పెట్టండి. మనీ సేవ్ చేసుకోమంట, మనీ సేవ్ చేసుకుంటే మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా మనం రిలాక్స్ ఉండొచ్చు, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. సో ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కాన్సెప్ట్ ఇస్తూనే ఉన్నా, ఎట్ ద సేమ్ టైం ఖాళీ ఉండకుండా సీరియల్స్ వర్క్ చేస్తున్నా. ఇంకా ఖాళీ ఉంటే బిజినెస్, షేర్ మార్కెట్లో మనీ ఇన్వెస్ట్ చేస్తా, ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తా, హౌసెస్ మీద ఇన్వెస్ట్ చేస్తా. ఇంకా గ్యాప్ ఉంటే షోస్కి వెళ్తా, శ్రీదేవి డ్రామా జబర్దస్త్. ఇంకా గ్యాప్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తా. ఇంకా గ్యాప్ ఉంటే రీల్స్ అండ్ ఇంకా ఫేస్బుక్, ఇంకా వాయిస్ ఓవర్స్ ఇస్తా, డబ్బింగ్ కూడా చెప్తున్నా ఇప్పుడు. ఓకే. సో వై టైం వేస్ట్? ఒక ఇన్ టైం వరకు మనం హార్డ్ వర్క్ చేయాలి, మనకు టైం వస్తుంది, అప్పుడు సక్సెస్ అవుతాం అనుకుంటా. ఓకే. రిలాక్స్ అనేది మనకు ఉండదు. మనకు రిలాక్స్ అయితే ఇంకా మనం ముసలోళ్ళు అయిన తర్వాత 50+ ఎట్లా కూర్చొనే ఉండాలి. అప్పుడు ఏదో ఇప్పుడు వరకు కష్టపడితే అప్పుడు మంచిగా కూర్చొని తినచ్చు కదా అంట. అబ్బా, అంటే మహతక్కని చాటర్ బాక్స్ అని అందుకే అనలేదు. నా షో పేరు చాటర్ బాక్స్ అయినా చాటర్ బాక్స్లో అవతల పర్సన్ మాట్లాడేస్తూ ఉంటారు కాబట్టి మహతక్క ఇంట్రడక్షన్ చాటర్ బాక్స్ అని ఇచ్చాను. అక్క, యూట్యూబ్లో ఇన్ని రీల్స్, ఇన్ని వీడియోస్ పెడుతూ ఉన్నారు కదా, అసలు యూట్యూబ్ రెమ్యునరేషన్ మహతి అక్కకి ఎంత వస్తుంది? నాకు అట్లానే ఉండదురా. నాకు ఏంటంటే ఇప్పుడు నాకు ఎవరైనా ఫోన్ చేశారు, ఇవాళ ఒక స్కూల్కి గెస్ట్గా పిలిచారు, నేను 1 lakh అడిగాను, వాళ్ళు 25 ఇచ్చినా చేస్తా, 50 ఇచ్చినా చేస్తా, 2 lakhs ఇచ్చినా చేస్తా, కానీ అది నేను మిస్ చేయను, టైం వేస్ట్ చేయను. వాళ్ళకు ప్రైస్ చెప్తా, ఇన్ కేస్ వాళ్ళ ప్రాబ్లంను బట్టి వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకుంటా, మళ్ళీ పిలుస్తారు నన్ను. అలాగే ఇప్పటివరకు నా సక్సెస్. రెమ్యునరేషన్ నేను ఒకటి చెప్తా, వాళ్ళు ఇచ్చింది తీసుకుంటా, ఇంకా నా దారికి వాళ్ళు వస్తారు ఫ్యూచర్ తర్వాత. ఇప్పుడు ఈ సోఫా ఉందండి, ఇది నేను ఒక బైట్ చేస్తా, ఒక కొలాబరేషన్ ఇది వచ్చింది గిఫ్ట్. ఫస్ట్ ఈ సోఫా ప్రైస్ ఒక 1 lakh ఉందనుకో, వాళ్ళు నాకు 50,000కి మనకి ఇవ్వలేదనుకో, నేను కొలాబరేషన్ చేసి 50 ఇచ్చి తీసేసుకుంటాను. ఆ వస్తువు అయినా ఏదైనా కూడా మనం ఒక వర్క్ మీద కాన్సన్ట్రేషన్ బాగా చేస్తా, ఆటోమేటిక్ మనీ వస్తుందంట. ఇప్పుడు 1 lakh అన్నప్పుడు 1 lakh ఇవ్వలేదనుకో, 25,000 ఇచ్చినా నేను వర్క్ చేస్తా, ఆ 75,000 తర్వాత అయినా వస్తాయి మన టాలెంట్ని పెట్టాలనుకుంటా వాళ్ళకి బిజినెస్ అయ్యాక. అట్లాగే నాది. ఓకే. సో ఇప్పటి వరకు యూట్యూబ్ నుంచి వచ్చిన వీడియోస్లో నేను ఒక ప్రాపర్టీ కొన్నా యూట్యూబ్ వచ్చిన వీడియోస్తో. నేను 2017లో స్టార్ట్ చేసా. 2,50,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఫ్యూచర్ ఫిలిమ్స్ నాదే ఛానల్ హ్యాక్ చేశారు. దాంట్లో చాలా మనీ వచ్చింది. అప్పుడు నేను ఇన్వెస్ట్ చేశాను, అది ఒక ప్రాపర్టీ కొనుక్కున్న దాని మీద. అది హ్యాక్ అయ్యి ఉంది. ఇప్పుడు చాలా బాగా వెళ్ళింది. ఒక సాంగ్ చేసా, అమ్మవారు రాతి బొమ్మ అని మంగ్లీ సాంగ్ పాడించా మీకు, దాంట్లో చూడండి ఫ్యూచర్ ఫిలిమ్స్. అది హ్యాక్ అయిన ఛానల్. అది 2.5 CR చూసారు ఆ సాంగ్, బాగా వెళ్ళింది. మంగ్లీ ఫస్ట్ సాంగ్ పాడిపించారు. అప్పుడు ఆమెకి తక్కువ రెమ్యునరేషన్, ఫస్ట్ సాంగ్ నేనే పాడించాను. ఇప్పుడు కొంచెం మంచి పొజిషన్లో ఉంది. అవును.